Welcome to Apollo MedSkills Medical Program. నమస్తే అండి, నా పేరు సాయి ప్రసాద్. డాక్టర్ గారు అని పిలిపించుకోవడం మీ కల అయితే దాన్ని నిజం చేయడం కోసం మీ ముందుకు వచ్చింది మన అపోలో మెడ్స్కిల్స్. మన కంట్రీలో నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉండటం, డిమాండ్ ఎక్కువ ఉండటం మూలంగా ఎంబీబీఎస్ చేయటం అనేది చాలా కష్టసాధ్యంగా మారింది. ఇది వాస్తవం. దీనికి పరిష్కారంగా మన అపోలో వారు ఉజ్బెకిస్తాన్లోని జార్మెడ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో మన ఇండియన్ ప్రొఫెసర్స్తో ఎంబీబీఎస్ ప్రోగ్రాం రన్ చేయడం జరుగుతుంది. పేరుకే ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్, కానీ అంతా ఇండియాలో ఎంబీబీఎస్ చేసిన ఫీలింగ్. ఎందుకంటే అందుట్లో పనిచేసే వాళ్ళంతా కూడా మన ఇండియన్ ఫ్యాకల్టీ. అట్లాగే స్టూడెంట్స్ మొత్తం కూడా మన ఇండియన్స్ వరకు సెపరేట్ క్లాసెస్, నో లోకల్ స్టూడెంట్స్ అండ్ నో లోకల్ ఫ్యాకల్టీ. అలాగే సిలబస్ కూడా WHO సిలబస్తో పాటు మన ఎన్ఎంసీ వాళ్ళు ఇచ్చినటువంటి మన మెడికల్ కాలేజీలో ఏదైతే సిలబస్ టీచ్ చేస్తున్నారో అదే సిలబస్ని అక్కడ కూడా టీచ్ చేయడం జరుగుతుంది. అందుకే పేరుకే ఉజ్బెకిస్తాన్లో ఎంబీబీఎస్, అంతా మన ఇండియన్ ఫ్యాకల్టీ, మన ఇండియన్ స్టూడెంట్స్, మన ఇండియన్ సిలబస్ అండ్ మన ఇండియన్ ఫుడ్. ఇందులో ఈ ప్రోగ్రాం మూలంగా ముఖ్యంగా మనకుండే అడ్వాంటేజెస్ ఏంటంటే ఇండియన్ ఫ్యాకల్టీ ఉండటం మూలంగా వీళ్ళకి మన యొక్క ఎన్ఎంసీ సిలబస్ మీద పూర్తి అవగాహన ఉంటుంది. రేపు నెక్స్ట్ ఇయర్ నుంచి కూడా FMGE ఎగ్జామ్ ప్లేస్లో నెక్స్ట్ NEXT నెక్స్ట్ ఎగ్జామ్ ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది. దాని యొక్క సిలబస్ మన యొక్క టీచర్స్ మాత్రం అవగాహన ఉంటుంది. అదే అదర్ కంట్రీస్లో వాళ్ళు అనుకోండి, వాళ్ళ యొక్క లోకల్ ఫ్యాకల్టీకి మన సిలబస్, మన యొక్క నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్, వాటి గురించి వాళ్ళకి పూర్తి అవగాహన ఉండదు అనమాట. దాని మూలంగా వాళ్ళు సివియర్ కోచింగ్ అనేది ఇవ్వలేరు. అందుకని ఇతర దేశాలకి ఎంబీబీఎస్ చేయడానికి వెళ్ళాలంటే చాలా మంది భయపడతారు. కానీ మన అపోలో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా మీకు? వెరీ బిగినింగ్, లైక్ ఇంటర్మీడియట్కి అయితే ఫస్ట్ ఇయర్ నుంచి ఎట్లా అయితే కోచింగ్ ఇస్తారో అదే విధంగా ఇక్కడ ఎంబీబీఎస్లో కూడా ఫస్ట్ ఇయర్ నుంచే నెక్స్ట్ ఎగ్జామ్కి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. మనకు ఇంటర్మీడియట్తో పాటు నీట్ ఇంటెన్సివ్ కోచింగ్ ఎలా ఇస్తారో అలాగే మన అపోలో వాళ్ళు కూడా ఫ్రమ్ ది వెరీ బిగినింగ్ ఎంబీబీఎస్తో పాటు నెక్స్ట్ ఎగ్జామ్కి ఇంటెన్సివ్ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. FMGE ఎగ్జామ్లో సక్సెస్ రేటు తక్కువగా ఉండడానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ ఆ కంట్రీస్లో ఉండే డిసీజెస్, ఇండియాలో ఉండే డిసీజెస్ డిఫరెంట్గా ఉంటాయి. కానీ రేపొద్దున మన యొక్క ఈ FMGE లేదా ఈ నెక్స్ట్ ఎగ్జామ్లో మన కంట్రీకి సంబంధించినటువంటి డిసీజెస్ గురించే ఎక్కువ ఇస్తారు. సో ఈ ఎక్స్పీరియన్స్ మన పిల్లలకి రావాలి అంటే మన యొక్క అపోలో వాళ్ళు సమ్మర్ హాలిడేస్లో స్టూడెంట్స్ వచ్చినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అపోలో హాస్పిటల్స్లో క్లినికల్ అబ్జర్వేషన్కి మన యొక్క స్టూడెంట్స్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. దాని మూలంగా మన స్టూడెంట్స్ ఈ ఇండియాలో ఉండే డిసీజెస్ మీద అవగాహన పెంచుకోవడం మూలంగా రేపొద్దున FMGE ఎగ్జామ్లో నెక్స్ట్ ఎగ్జామ్లో మన యొక్క స్టూడెంట్ యొక్క సక్సెస్ రేట్ పెరగడానికి ఇది చాలా దోహదం చేస్తుంది అనమాట. సో ఈ FMGE లేదా నెక్స్ట్ ఎగ్జామ్లో 100% సక్సెస్ రేట్ని ఆశిస్తూ మనం మన యొక్క స్టూడెంట్స్కి ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గర్ల్స్కి బాయ్స్కి సెపరేట్ హాస్టల్స్ ఉంటాయి. దానికి సంబంధించి ఫుడ్ కూడా మన యొక్క ఇండియన్ ఫుడ్, ఎస్పెషల్లీ చెఫ్స్ హైదరాబాద్ నుంచే తీసుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఫుడ్ విషయంలో కూడా ఎట్లాంటి ఇబ్బంది లేదు, పూర్తిగా మన యొక్క ఫుడ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా 24 hours సెక్యూరిటీ పర్సనల్ ఉంటారు. అట్లాగే CC కెమెరాస్, ఎట్లాంటి ఇండిసిప్లిన్ కూడా హాస్టల్ ప్రీమియసెస్లో కానివ్వండి లేదా యూనివర్సిటీ ప్రీమియసెస్లో కానీ యాక్సెప్ట్ చేయరన్నమాట. అలాగే మా సంస్థకి సంబంధించి అడ్మిషన్ ఫీజు కానివ్వండి లేదా యూనివర్సిటీ ఫీజు కానివ్వండి ఏది కూడా వ్యక్తిగతంగా ఎవరికి కూడా ₹1 కూడా దయచేసి మీరు ఇవ్వద్దు. మీరు పే చేసే ఏ పేమెంట్ అయినా సరే ఆన్లైన్ ద్వారా యూనివర్సిటీ అకౌంట్కి, సంస్థ అకౌంట్కి వెళ్ళాలి తప్ప ఇన్ పర్సన్ మాత్రం ఎవరికి కూడా ₹1 కూడా ఇవ్వద్దని చెప్పి మా యొక్క మనవి. ఆ తర్వాత యూనివర్సిటీ ఫీజుల విషయానికి వచ్చినప్పటికీ దేశం మొత్తం మీద కూడా ఒకే సిస్టమ్ ఫాలో అవుతాం. కాబట్టి ఎక్కువ తక్కువలు అంటూ ఎవరికి కూడా ఉండవు. వాటికి సంబంధించి ఎవరికైనా సరే ఎలాంటి అనుమానం ఉన్నా కానీ వెంటనే ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి ఫోన్ చేసి మీరు వివరాలు తెలుసుకోవచ్చు. దళారుల మాటలు నమ్మి దయచేసి మోసపోవద్దని మా మనవి.
ఫైనల్గా మేము చెప్పేది ఏంటంటే, ప్రియమైన విద్యార్థులారా, మీ యొక్క బంగారు కలల్ని నెరవేర్చుకోవడం కోసం, డాక్టర్ కావాలనే ఆశయాన్ని సాధించుకోవడం కోసం మా సంస్థ పూర్తి సహకారాన్ని మీరు అడ్మిషన్ తీసుకున్న రోజు దగ్గర నుంచి మరలా నెక్స్ట్ ఎగ్జామ్ రాసే వరకు ఖచ్చితంగా మా యొక్క సహకారాన్ని అందిస్తాం. మీ విజయంలో మా యొక్క పాత్ర కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఉపయోగించుకుని మీ భవిష్యత్తుని చక్కగా రూపుదిద్దుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.